నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి పార్టీ సంస్థాగత సమావేశం ఇన్ఛార్జ్ మేరిగ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆడబిడ్డ నిధి పేరుతో ఆడబిడ్డలకు ద్రోహం చేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అభివృద్ధి అంటే మద్యం డోర్ డెలివరీ ఇవ్వడం అని తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారన్నారు. లడ్డూలో ఎలాంటి జంతువు కొవ్వు కలలేదని అని సిబిఐ తేల్చిందని తెలిపారు. బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుల సమావేశం, శాసనసభాపక్ష సమావేశం. దాంట్లో ఏం మాట్లాడాడు? తిరుమల అపవిత్రం జరిగింది, దానికి సంబంధించి తిరుమల ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది అని మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు నువ్వు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మరకంటించాలి, హిందువులకు సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలి, ఆ దెబ్బతీయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలనేటువంటి ఒక కుట్రతో నువ్వు ఒక ప్రయత్నం చేశావు. చేసి ఒక సిట్టుని ఆగమేఘాల మీద వేసేసావు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని. వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు సాక్షాత్తు నేను ఉన్నాను అని నిరూపించుకోవడానికే ఆ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ మీద మాకు నమ్మకం లేదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి, కాబట్టి మీరు వేసేటువంటి ఆ సిట్ లో సిబిఐ అధికారులను కూడా కలిపివేయండి అన్నారు. సిబిఐ అధికారులు కలిపివేశారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు వేసినటువంటి రాష్ట్ర అధికారులతో కనుక సిట్టు వేసుంటే ఖచ్చితంగా దాంట్లో జంతు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, దాంట్లో చేప ఆయిల్ ఉంది, ఇవన్నీ ఏదైతే మాట్లాడారో అన్ని ఉన్నాయని చెప్పి చూపించేవాడు. ఈరోజు అవకాశం లేకుండా సిబిఐ వాళ్ళు వచ్చారు. వాళ్ళు 2 ప్రయోగశాలలు తీసుకువెళ్లారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఒకటి NDDB, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి NDRI. ఈ 2 జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి సంస్థలు, ప్రయోగశాలలు. వాటిలో చూపిస్తే క్లియర్ గా రాశారు, దీంట్లో గొడ్డు కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు, చేపలాయలు లేదు, పంది కొవ్వు లేదు అని చెప్పి ఇచ్చారు.